నమస్కారం. సారికా జ్యోతిషాలయం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కాలమానం తెలుసుకుందామండి. అంటే కాలాన్ని పిలవడానికి కొన్ని పేర్లు ఉంటాయి కదా, అవన్నమాట. ఇవి ఘడియలు, విఘడియలు. ఇవి పెద్దగా మనకు అంత అవసరం ఉండవు. తప్పితే ఎవరన్నా కొందరు డేట్ ఆఫ్ బర్త్స్ ఇచ్చేటప్పుడు ఘడియా విఘడియల్లో కూడా రాస్తూ ఉంటారు. మనకి విలేజెస్లో ఎక్కువ కనిపిస్తాయి ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్స్. అందుకని కొంత అవగాహన ఉంటుందని నేను ఇచ్చాను. ఇవి కూడా మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి 60 విఘడియలు ఒక ఘడియ అండి. 60 ఘడియలు 24 గంటలు. అంటే మనం ఇప్పుడు వాచీలో వాల్ క్లాక్లో మనం 24 గంటలు 12 గంటలు వేస్తాం కదా, ఇది ఆపోజిట్ ఉంటుంది అంతే. అంటే 60 నిమిషాలు 60 సెకండ్లు 1 నిమిషం ఎట్లా ఉందో ఇప్పుడు ఇది 24తో గణింపబడుతుంది మన తెలుగు ఈ జ్యోతిష్ శాస్త్రంలో, అంతే. నెక్స్ట్ 60 ఘడియలు 24 గంటలు, ఒక ఘడియకు 24 నిమిషములు, 2:30 విఘడియలు 1 నిమిషము, ఒక విఘడియకు 24 సెకండ్లు, 1 డిగ్రీకి 60 నిమిషాలు. అంటే 1 డిగ్రీ అంటే మనకి ఇట్లా చిన్న పైన ఒక చిన్న సున్నాలాగా పెడతారు కదా, ఆ డిగ్రీ అండి. 1 డిగ్రీకి 60 నిమిషాలు. ఇప్పుడు లగ్నాన్ని తెలుసుకునే విధానం. ఒక్కొక్క లగ్నానికి 30 డిగ్రీలు ఉంటాయండి. 12 లగ్నాలకు 12 × 360 డిగ్రీలు. డిగ్రీ అంటే ఈ పక్కన చిన్న డాట్ లాగా పెట్టాం కదా, అదనమాట. ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషాలు. అంటే మనం జనన సమయాన్ని గణించేటప్పుడు 1 డిగ్రీ వేసుకోవాలంటే 4 నిమిషాలు. ఈ లెక్కలన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో ముందు రాబోయే వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను. 2 గంటలకి ఒక లగ్నం. అంటే అప్రాక్సిమేట్లీ 2 అవర్స్కి ఒక లగ్నం ఉంటుందండి. ఎందుకంటే 24 గంటలు కదా, ఇక్కడ ఉన్నది మనకి 12 లగ్నాలు. అంటే మనకి రాసులు 12 ఉన్నాయి కదా, అవే రాసులు లగ్నంగా ఎంచుకోబడతాయి. రాసులు అంటేనేమో మనకి చంద్రుడు ఉన్న స్థానాన్ని రాశి అంటారు. ఇది నక్షత్రాన్ని బట్టి వస్తుంది. లగ్నం అంటేనేమో మనం పుట్టిన సమయానికి ఈ లగ్నాన్ని గణిస్తారు. సూర్యోదయం నుంచి ఆ లగ్నాలు గణన ఉంటాయి. మనకి పంచాంగంలో కూడా ఆ లెక్కలు ఇస్తారు. నేను మీకు రాబోయే ఎపిసోడ్లో చాలా విపులంగా చెప్తాను. ఇప్పుడైతే బ్రీఫ్గా చెప్తున్నాను, మీరు కొంచెం అర్థం చేసుకోండి. 4 నిమిషాలకి 1 డిగ్రీ అని చెప్పాను కదా, 2 గంటల కాలానికి ఒక లగ్నం. అట్లనే కొన్ని లగ్నాలు మనకి తక్కువ టైం, 2 గంటల కన్నా తక్కువ సమయం కూడా ఉంటుందండి. మనం ఇది తెలుసుకోవాలంటే పంచాంగంలో లగ్న సమయములు అని ఇస్తారు, అది చూడాలి. నేను మీకు అది ఫోటో కూడా పెడతాను ముందు ఎపిసోడ్స్లో. మీకు వివరించేటప్పుడు చాలా విపులంగా చెప్తాను. ఇప్పుడు నక్షత్రానికి డిగ్రీలు చూడే విధానం. ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఒక్కొక్క రాశికి 9 పాదాలు కాగా 30 డిగ్రీలు కదండి. 30 ÷ 9 = 3 డిగ్రీల 20 నిమిషాలు. అంటే ఇవి డిగ్రీలలో నిమిషాలు. 3 డిగ్రీల 20 నిమిషాలకి ఒక నక్షత్ర పాదం. మీకు నవాంశ చక్రం వేసే విధానం ఉంటుంది కదా, అది ఇదేనండి. నవాంశ అంటే ఏదో కాదు, ఒక్కొక్క నక్షత్ర పాదమే మనకు అక్కడ ఒక్కొక్క రాశిగా ఏర్పడుతుంది అనమాట. అనగా ఒక్కొక్క నక్షత్ర పాదానికి 3 డిగ్రీల 20 నిమిషాలు. ఇలా ఒక నక్షత్రానికి 13 డిగ్రీల 20 నిమిషాలు మనం కౌంట్ చేసుకోవాలి డిగ్రీస్లో. ఇప్పుడు నక్షత్ర సంధులు మీకు చెప్పాను కదండి, మొదటి పాఠాలలో నేను మీకు చెప్పాను ఆశ్లేషాంతం కర్కాటకం అని. మీరు అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. నేను ముందు వీడియోస్లో దీన్ని వివరిస్తానని చెప్పాను కదా, అదనమాట ఇది. ఇప్పుడు మనకి అశ్వని భరణి కృతికా పాదో మేష, కృతికా త్రయ, రోహిణి మృగశిరార్థం వృషభం, మృగశిరార్థం ఆర్ద్ర పునర్వసు త్రిపిర్మిథునం, పునర్వసు పాద పుష్యమాశ్లేషాంతం కర్కాటకం అని నేను మీకు చెప్పాను కదా. ఈ ఆశ్లేషాంతం కర్కాటకం ఉంటుంది కదా, అక్కడ నుంచి మఖాకి స్టార్ట్ అయ్యే దగ్గర ఒక 2 ఘడియల కాలం. అంటే ఆశ్లేష 4వ పాదంలోను ఒక ఘడియ, మఖ మొదటి పాదంలోను ఒక ఘడియ కలిపి ఇది నక్షత్ర
సంధికాలం అండి. అంటే ఇది గండకాలం. ఈ టైంలలో ఎవరైనా పుట్టినా ఏదన్నా ఉన్నా కూడా గండం వస్తుందన్నమాట. అందుకే వీటిని గండకాలాలు, నక్షత్ర సంధులు అంటారు. ఇప్పుడు అవేంటో చూద్దాం. రేవతి అశ్వనిల యొక్క అంటే రాశులలో నక్షత్రాలు ఎండయ్యే నక్షత్రాలు ఉంటాయి కదా, ఇప్పుడు రేవతి ఎండింగ్ నక్షత్రం కదండి, అక్కడ నుంచి అశ్వనికి రేవతికి మధ్యలో అటొక గడియ ఇటొక గడియ అనమాట. అంటే అటు 24 నిమిషాలు ఇటు 24 నిమిషాలు మొత్తం కలిపి 48 నిమిషాలు నక్షత్ర సంధి. కొంచెం దీన్ని 1కి 2 సార్లు విని మీరు అర్థం చేసుకోండి. రేవతి అశ్వినిల యొక్కయు, ఆశ్లేష మఖల యొక్కయు, జ్యేష్ఠ మూలల యొక్కయు చివరి పాదం మొదటి పాదం కలియు సంధిలో ఒక్కొక్క గడియ అంటే 24 నిమిషాలు 24 నిమిషాలు 48 నిమిషాల కాలం గండకాలం. ఈ సంధిలో కలిగిన ప్రశ్న ముహూర్తములకు నష్టం కలుగుతుంది. అంటే ప్రశ్న జాతకం అని ఉంటుందండి. ముహూర్తాలు ఎట్లాగో మనకు తెలిసినయే, మంచి సమయాలు ఉన్నాయా లేదా అని పెట్టుకుంటాం కదా. ఈ ప్రశ్న ముహూర్తాల సమయాలలో గండకాలం అనమాట. అప్పుడు చేసుకున్నట్లయితే నష్టం కలుగుతుంది. పెళ్ళిళ్ళు మనకి అనుభవమే. మ్యారేజెస్ విషయంలో మనం చూస్తున్నాము. మేము 12:45 నిమిషాలకు అని లగ్నం అక్కడ పెడితే ముహూర్తము, వాళ్ళు అక్కడ వీడియోస్ తీసుకొని అది చేసి ఇది చేసి వాళ్ళు 12:45 కాకుండా 1:20 నిమిషాలకి 1:30కి ఇలా తాళిబొట్టు ముహూర్తాలని మారుస్తుంటారు. దానివల్లనే ఇప్పుడు ఇట్లా ముహూర్త గండకాలాలు సమయాలు ఉంటాయి కదా, అప్పుడు నష్టం కలుగుద్ది. తీరా వాళ్ళు చేసిన తప్పిదాలకి జ్యోతిష్యులు అంటుంటారండి, జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా అంటుంటారు. ఏంటంటే పంతులు గారు చాలా గొప్ప లగ్నం పెట్టారు, అందుకే ఇట్లా అయింది అట్లా అయింది అనేసి. వాళ్ళు చేసే తప్పిదాలు ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవటం ఈ ప్రపంచంలో చాలా అరుదైన విషయం అన్నమాట. చాలా కష్టతరమైన విషయం ఏంటిదంటే వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోవటం. అందుకని పంతులు గారు ఎవరైనా ఒక లగ్నం పెట్టినప్పుడు ఆ ముహూర్త సమయానికి ఆ కార్యక్రమం జరిగే విధంగా తప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ సవ్య నక్షత్రాలు 15. ఇవేంటివంటే అశ్విని, భరణి, కృత్తిక, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, హస్త, చిత్త, స్వాతి, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. ఈ 15 నక్షత్రాలు సవ్య నక్షత్రాలు. ఇవి రాబోయే ఎపిసోడ్లలో ఇవి ఎందుకు ఉపయోగపడతాయి, వీటి ఫలితాలు ఏంటనేది నేను చెప్తాను. ఇప్పుడు బేసిక్స్ కాబట్టి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటారని ఇక్కడ నేను చెప్పాను. నెక్స్ట్ అపసవ్య నక్షత్రాలు 12 అండి. రోహిణి, మృగశిర, ఆరుద్ర, మఖ, పుబ్బ, ఉత్తర, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, శ్రవణము, ధనిష్ట, శతభిషం ఈ 12 నక్షత్రాలు అపసవ్య నక్షత్రాలు. నెక్స్ట్ పురుష నక్షత్రాలు. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనం ఫలితాలు చెప్పేటప్పుడు పురుష నక్షత్రాలు ప్రశ్నల్లో ఉన్నాయనుకోండి, ప్రశ్న జాతకాలు వచ్చినప్పుడు మనకి ప్రశ్న అడుగుతారు. అంటే మాకు దొంగతనం జరిగింది, అది పురుషుడు చేశాడా స్త్రీ చేశారా ఇట్లా అడుగుతుంటారు. అడిగినప్పుడు మేము ఆ సమయంలో పురుష నక్షత్రం ఉందా స్త్రీ నక్షత్రం ఉందా అని చెప్పడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని ఇది కూడా కొంచెం ఐడియాలో పెట్టుకుంటారని నేను ఇది ఇస్తున్నాను. ఇంకా చాలా ఫలితాలకి కూడా ఈ పురుష నక్షత్రాలు స్త్రీ నక్షత్రాలు ఉపయోగపడతాయండి. మీకు ముందు ఎపిసోడ్లో నేను అవి వివరంగా వివరిస్తాను. ఇప్పుడు పురుష నక్షత్రాలు ఏవో చూద్దాం. అశ్విని, పునర్వసు, పుష్యమి, హస్త, అనురాధ, శ్రవణం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర ఈ 8 నక్షత్రాలు పురుష నక్షత్రాలు. నేను ముందు ఎపిసోడ్లలో మిగిలిన నక్షత్రాల గురించి చెప్తాను. స్వస్తి.